లాయర్ గారు, అలాగే హిందూ వివాహ చట్టంలోని ముఖ్య అంశాలేంటి? ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయండి. మొదటిది వచ్చేసరికి అసలు మ్యారేజ్ అంటే ఏంటి, ఆ ప్రొవిజన్స్ అంటే ఏంటి, దానికి కొన్ని కండిషన్స్ సెక్షన్ 5లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలకు వచ్చేసరికి 21 ఇయర్స్ మినిమం ఏజ్ ఉండాలి, ఆడపిల్లలకు వచ్చేసరికి 18 ఇయర్స్ ఉండాలి. రెండో విషయం వచ్చేసరికి ఏంటి అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, అంటే పెళ్లి చేసుకునే టైంకి అతనికి మరో వివాహం ఉండకూడదు, ఇద్దరు బీట్ అబ్బాయికి ఆర్ అమ్మాయికి ఇంకో అలా సర్టన్ కండిషన్స్ ఉంటాయండి. రెండోది వచ్చేసరికి ఇన్ కేస్ భార్య కానీ భర్త కానీ కలిసి ఉండట్లేదు, ఒకళ్ళు వెళ్ళిపోయారనుకోండి, కాపురం సరిగ్గా చేయడానికి సెక్షన్ 9 కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఉంది. దాని ప్రకారం అసలు వితౌట్ ఎనీ రీజన్, అంటే ఏ రీజన్ లేకుండా ఒక బీట్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వదిలేసి వెళ్ళిపోతే కోర్టులో మనం పిటిషన్ వేసి మళ్ళీ కాపురం చేయడానికి చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఏమన్నా క్రూవాలిటీ కానీ ఇలా ఏమైనా ఉంటే కనుక డైవోర్స్ ప్రొవిజన్స్ కూడా మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ వివాహ చట్టంలో కలిగి ఉన్నాయి. క్రూవాలిటీ కానీ బైగమీ కానీ ఇలా ఏ ఇతరితర రీజన్స్ ఉంటాయి సెక్షన్ 11, 12, 13 కింద ఉంటే కనుక. రెండోది ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అంటే ఎక్కడ కనబడింది సెక్షన్ 24 and 25, అంటే మెయింటెనెన్స్. ఈ సెక్షన్ 24, 25లో ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అంటే భార్య కానీ భర్త కానీ ఇద్దరు ఇన్ కేస్ వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసుకోలేకపోతే గనక వాళ్ళు ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 కింద ఇంటరిమ్ మెయింటెనెన్స్, అంటే ఆ కేసు నడిచే లోపు మెయింటెనెన్స్, లేదంటే పర్మనెంట్ అలిమోనీ ఆర్ మెయింటెనెన్స్ సెక్షన్ 25 కింద అడగచ్చు. ఇలా అన్ని ప్రొవిజన్స్ కలిగి ఉన్నాయి. ఓకే.